హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కోటా. ఈ ఇన్సూరెన్స్ కోటాకు సంబంధించి అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి? ఎందుకంటే నీట్ అప్లికేషన్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఈ ఈఎస్ఐ కోటా అప్లికేబుల్ కావాలంటే ఇప్పుడే చేయాలా, లేకపోతే ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఏంటి అనే విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. దీంతోపాటు ఆ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు, అంటే 24 కట్ ఆఫ్ కానీ 23 కట్ ఆఫ్ కానీ ఎంతవరకు ఉండొచ్చు అనే విషయాలు కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే స్టేట్ ఇన్సూరెన్స్ కోటా కోసం మీరు ఎలిజిబిలిటీ ఉందో, మీకు ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న లైక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, ఈఎస్ఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనం ఇది అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ చేసుకోవాలంటే ఎవరికైతే ఈ ఐపీ సర్టిఫికేట్ అంటే పీ పెహచాన్ కార్డ్ అనేది ఉంటుందో, ఇక్కడ చూపించినటువంటి కార్డు ఎవరికైతే ఉంటుందో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఒకవేళ ఈ కార్డు ఉందా లేదా తెలుసుకోవడానికి మీకు ఆల్రెడీ ఎంప్లాయర్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లోకి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ వార్డ్ ఐపీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. వార్డ్ ఐపీ సర్టిఫికేట్ ఉంటేనే మనకి ఈఎస్ఐ వ్యాలిడ్ అవుతుంది. మరి వార్డ్ ఐపీ సర్టిఫికేట్ అప్లై చేయాలి అంటే, సో ఫస్ట్ అప్లికేషన్ చేస్తాము, దాని తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు, తర్వాత ఐపీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మరి అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ ఐపీ నెంబర్ అంటే మనకు ఉన్నటువంటి ఏదైతే కార్డు ఉంటుందో ఆ కార్డులో ఉంటుంది. మరి నీట్ రూల్ నెంబర్ ఎప్పుడు వస్తుంది? నీట్ రూల్ నెంబర్ ఇప్పుడు రావాలి అంటే కంపల్సరీ అడ్మిట్ కార్డు రావాలి. అడ్మిట్ కార్డు వచ్చిన తర్వాతనే నెక్స్ట్ మొబైల్ నెంబర్, నీట్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు అందులో కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు అంటే మనకు అడ్మిట్ కార్డులు వచ్చిన తర్వాతనే చేయాలి. సో ఇప్పుడు అప్లికేషన్తో పాటు ఏమైనా ఈఎస్ఐ కోటాకి ఇప్పుడు ఏమైనా చేయాల్సిన పని ఉందా అంటే ఏమీ లేదు. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇచ్చారు, అంటే ఏ విధంగా అప్లై చేయాలనేది. సో ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఐపీ నెంబరు, నెక్స్ట్ నీట్ రూల్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయిపోయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ వార్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ప్రొసీడ్ కావాలి. ఇక్కడ ఈ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఆధార్ ఐపీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ ఫోటో, ఫాదర్ ఫోటో, దీంతో పాటు రిలేషన్ అంటే స్టూడెంట్కి ఎవరైతే గార్డియన్ ఉన్నారంటే ఫాదర్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అనేది అఫిడవిట్, లాయర్ అఫిడవిట్తోని సర్టిఫికెట్స్ చేయించేసి మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది రివ్యూకి వెళ్తుంది. అప్పుడు ఈఎస్ఐకి సంబంధించిన ఆఫీసర్స్ వీళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ అంటే అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాళ్ళు కొన్ని డేస్ తర్వాత 15 to 20 డేస్ తర్వాత ఈ ఐపీ సర్టిఫికెట్ని జనరేట్ చేసి సేమ్ మళ్ళీ ఇదే లాగిన్లో ఇస్తారు. మళ్ళీ మనం ఏం చేయాలి, అప్పుడు ఐపీ నెంబరు, నెక్స్ట్ నీట్ రూల్ నెంబరు, అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనగానే మనకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. అక్కడి నుంచి ఐపీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఐపీ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుందో ఈ ఐపీ సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కోటా అనేది ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అవుతాం. సో దానికి సంబంధించి ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈఎస్ఐకి సంబంధించి ఏమైనా చేయాలంటే ఇప్పుడు చేసేది ఏం లేదు, కానీ మీకు ఈఎస్ఐ ఐపీకి సంబంధించిన నెంబర్ కనుక ఉంటే, అంటే దాంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మినిమం 6 months, అంటే మరి రీసెంట్గానే తీసుకున్నామంటే కుదరదు. కాబట్టి ఇది 6 months లేకపోతే 1 year అని చెప్పేసి ఉంది. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఏం చేయాలి, అప్లై చేసుకొని మీరు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఇదంతా కూడా అడ్మిట్ కార్డులు వచ్చిన తర్వాతనే. సరే అన్న, ఇది నిజంగా ఈఎస్ఐ కోటా వల్ల అంత ఉపయోగం ఉందా అంటే, ఇక్కడ 2024కి సంబంధించి చెక్ చేస్తున్నానండి. 2024 ఇదంతా కూడా ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్, అంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్లోనే ఉంటుంది ఈ కోటా. మరి ఈ కోటాలో ఎస్టీకి 6 lakhs ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్ 6 lakhs వచ్చినా కూడా 24లో సీట్ వచ్చింది. అదే ఎస్టీకి మనం చెక్ చేసుకుంటే 23లో కనుక చెక్ చేసుకుంటే 9 lakhs వచ్చినా కూడా ఎస్టీకి సీట్ వచ్చింది, రైట్. సో మరి 24 చూద్దామండి. 24లో 6,10,000 వచ్చిన ఎస్టీకి సీట్ వచ్చింది. ఎస్సీకి అయితే 2,34,000కు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ అయితే కనుక మనకు దీంట్లో ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అయితే 57,000కి వచ్చింది. అది ఇంకా ఓబీసీకి చెక్ చేసుకుంటే 55,000కి వచ్చింది. అదేవిధంగా ఓపెన్కి చెక్ చేసుకుంటే 54,000కి వచ్చింది. మరి ఇదే ఆల్ ఇండియా కోటాలో సీట్ రావాలంటే ఎంత ఉంటుంది?
సో ఆల్ ఇండియా కోటాలో సీట్ రావాలంటే ఎస్సీ ఎస్టీకి అయితే 1 lakh వరకు ఛాన్సెస్ ఉంటుంది. ఇక ఓసీబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 20,000 25,000 వరకు. కానీ ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల దాదాపుగా డబుల్ ర్యాంక్ వచ్చినా కూడా మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మరి ఈఎస్ఐ కోటా ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్టు వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో మీరు అప్లై ఏదైతే ఈ విధంగా మీకు చెప్పానో ఇది మనకు అడ్మిట్ కార్డులు వచ్చిన తర్వాత అప్లై చేసి అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత రివ్యూ చేసేసి మళ్ళీ ఒక 15 days తర్వాత వాళ్ళు ఐపీ సర్టిఫికేట్ డౌన్లోడ్ పెడతారు. అప్పుడు మనం ఎంసీసీ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఐపీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనకు అప్డేట్ చేసుకోవాలి. లేదంటే ఈఎస్ఐకి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైతే ఇక్కడ ఐపీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారో ఈ ఐపీ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేటా కూడా డైరెక్ట్గా ఎంసీసీ వాళ్ళకు అంటే ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ వాళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఐపీ సర్టిఫికేట్స్ అప్లై చేశారండి వీళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆ డేటాని ఫార్వర్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈఎస్ఐ కోటా అనేది వర్తిస్తుంది. అంతేగాని ఇదైతే అందరికి రాదు. సో ఈఎస్ఐ కోటా వల్ల ఇంత అడ్వాంటేజెస్ అయితేనే మరి ఈఎస్ఐ కోటాకి మేము అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకుంటే స్టేట్ కోటాకి ఎలిజిబుల్ అవుతామంటే ఎలిజిబుల్ అవుతారు. మరి ఈఎస్ఐ కోటాలో సీట్ రాకపోతే మాకు ఓబీసీ ఉంది అప్పుడు జనరల్ ఓబీసీకి చేస్తారంటే చేస్తారు. మీకు ఫస్ట్ ఈఎస్ఐలో ఛాన్సెస్ ఉన్నాయో చెక్ చేస్తారు. ఫస్ట్ జనరల్లో చెక్ చేస్తారు, తర్వాత ఓబీసీలో చెక్ చేస్తారు. ఈ రెండింటిలో సీట్ రానప్పుడు ఈఎస్ఐ కోటా ఉంటే ఈఎస్ఐ కోటాలు కూడా చెక్ చేస్తారు. ఈ విధంగా మనకు ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల మనకు ఎంతవరకు లాభం ఉంటుందంటే మీకు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో జనరల్ కోటా కింద ఆల్ ఇండియా ర్యాంకు 25,000 వచ్చిన ర్యాంకు మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండడం వల్ల 50,000 వచ్చిన సీట్ వస్తుంది. సో ఇంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈఎస్ఐ కోటాకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందో మరి అడ్మిట్ కార్డులో వచ్చిన తర్వాత అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనిపైన మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంత మంచి వీడియోతో మేము ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. 1 సెకండ్లో ఇచ్చే చిన్న లైకే కాబట్టి ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.